లాస్ట్ వీడియోలో మనము 5th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సంబంధించి సెకండ్ లెసన్ నా సంఖ్యా ప్రపంచంలో ఉన్న 10 టాపిక్స్ మనము 8 టాపిక్స్ డిస్కస్ చేసామండి. సో ఇంకొక 2 టాపిక్స్ ఉన్నాయి. సో ఆ 2 టాపిక్స్ డిస్కస్ చేసి మనము ఈ లెసన్లో ఉన్న ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఈ 2 టాపిక్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కొంచెం అప్లికేషన్ అడగడానికి అవకాశం ఉన్న బిట్స్ ఇవి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అందులో ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. చిన్న కాన్సెప్ట్ అనేది అంకెలతో సంఖ్యలు. సో వాటిలో మనకి చిన్నది ఏది, అలాగే పెద్దది, అలాగే ఎన్ని ఉంటాయి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ చాలా చిన్నదే కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి టెట్ ఎగ్జామ్ బేస్ చేసి మీకు అడుగుతుంటాడు క్వశ్చన్స్ మనకి. సో అందులో ఫస్ట్ వన్ చూడండి. అంకెలతో సంఖ్యలు అంటే మనకి ఒక అంకె సంఖ్యలు ఎన్ని, 2 అంకెల సంఖ్యలు ఏవి, అలాగే 3 అంకెల సంఖ్యలు ఏవి, వాటిలో చిన్నది ఏది, పెద్దది ఏది. సో ఇటువంటి క్వశ్చన్ అడుగుతుంటాయి ఎక్కువగా మనకి. వీటిలో మనకి ఇక్కడ చూడండి, అంకెలతో సంఖ్యల్లో మనకి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంకెలు అనేవి? 0తో స్టార్ట్ అవుతాయి. సో 0తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అవుతాయి, అంతేనా? అంటే ఇక్కడ 0తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అయినప్పుడు వీటితో చిన్న సంఖ్య ఏమవుతుందండి? 0 అవుతుంది. పెద్ద సంఖ్య 9 అవుతుంది. మరి ఇక్కడ 0 to 9 నెంబర్స్లో 0 to 9 నెంబర్స్ ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే వాటిలో చిన్నది 0 అయింది, పెద్దది 9 అయింది. మరి 0 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 10 ఉంటాయి. అది ఇదే క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ చేయడం మనకి ఎలా ఇస్తుంది అంటే, ఒక అంకె సంఖ్యలు లేదా అంకెలు ఎన్ని అని ఇస్తాడు. ఇచ్చి ఇక్కడ ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? 10 అవుతుంది. వాటిలో చిన్నదంటే 0 అవుతుంది, పెద్దదైతే 9 అవుతుంది. అలా కాకుండా సహజ సంఖ్యల్లో ఒక అంకె సంఖ్యలు ఎన్ని, ఒక అంకె సంఖ్యలు ఎన్ని అని క్వశ్చన్ ఇచ్చినట్లయితే, సో మనకి ఇప్పుడు సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 1తో స్టార్ట్ అవుతాయి. ఎక్కడ ఎండ్ అవుతాయి? 9తో ఎండ్ అవుతాయి. ఒక అంకె సంఖ్యలు అంటే 1తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అయినప్పుడు మనకి వీటిలో చిన్న సంఖ్య ఏది? 1. పెద్ద సంఖ్య అయితే 9. సో రెండు బాగా అబ్జర్వ్ చేయండి. సహజ సంఖ్య అని వాడు ఇచ్చినట్లయితే మనం చిన్న సంఖ్య ఏం తీసుకోవాలి? 1 తీసుకోవాలి. అదే పెద్ద సంఖ్య అయితే 9 తీసుకోవాలి. అలా కాబట్టి సహజ సంఖ్యల పదాన్ని ఉపయోగించుకున్న వాడు ఒక అంకె సంఖ్యలో చిన్న సంఖ్య అంటే 0 తీసుకుంటాం, పెద్ద సంఖ్య అయితే 9 తీసుకుంటాం. మరి ఒక అంకె సంఖ్యలు సహజ సంఖ్యల్లో ఒక అంకె సంఖ్యలు ఎన్ని ఉంటాయండి? 1 to 9 ఎన్ని నెంబర్స్ వస్తాయి? 9 నెంబర్స్ వస్తాయి. చిన్నదే, ఇది కన్ఫ్యూజ్ అవుతుంటారు. పూర్ణాంకాల్లో ఒక అంకె సంఖ్యలు ఎన్ని? పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి 0తో స్టార్ట్ అవుతాయి. ఎక్కడ ఎండ్ అవుతాయి? ఒక అంకె సంఖ్యలు అయితే 9తో ఎండ్ అవుతాయి. అంటే 0 to 9 వరకు నెంబర్స్ ఎన్ని ఉంటాయండి? 10 ఉంటాయి. అంటే అవి ఎన్ని ఉంటాయండి? 10. వాటిలో చిన్నది ఏదంటే స్టార్టింగ్ నెంబర్ చిన్నది అవుతుంది, ఎండింగ్ నెంబర్ పెద్ద అవుతుంది. ఓకే, చిన్న కాన్సెప్ట్ అండి. ఇక్కడ సహజ సంఖ్యలను ఇచ్చినట్లయితే 1తో స్టార్ట్ అవుతుంది, 9తో ఎండ్ అవుతుంది. చిన్నది 1, పెద్దదైతే 9. అవే పూర్ణాంకాలను ఇచ్చినట్లయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అవుతాయి. వీటిలో చిన్నది 0, పెద్ద అయితే 9. ఓకే, సో కొంచెం చూసుకోండి మనం. నెక్స్ట్ ఇక్కడ 2 అంకెల సంఖ్యలు చూడండి. సో 2 అంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 9తో ఎండ్ అయ్యే ఒక అంకె సంఖ్య. సో 9తో ఏమొస్తుంది? 10 వస్తుంది. అంటే 2 అంకెల సంఖ్య 10తో స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతాయి? 99తో ఎండ్ అవుతాయి. వీటిలో చిన్న సంఖ్య ఏదండి? 10. పెద్ద సంఖ్య 99. అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందో అది చిన్న అంకె అవుతుంది, లేదా చిన్న సంఖ్య అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుందో అది పెద్ద సంఖ్య అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ అలాగే గ్రేటెస్ట్ నెంబర్. నెక్స్ట్ 3 అంకెల సంఖ్య తీసుకుంటే ఎక్కడ స్టార్ట్ అవుతాయండి? 100తో స్టార్ట్ అవుతాయి. ఎక్కడ ఎండ్ అవుతాయి? 999తో ఎండ్ అవుతాయి. అంటే స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 100. హైయెస్ట్ నెంబర్ 999. 4 అంకెల సంఖ్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 1000 నుంచి స్టార్ట్ అవుతాయి, 9999తో ఎండ్ అవుతాయి. అంటే స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏమవుతుంది? 1000 అవుతుంది. హైయెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏమవుతుందండి? 9999 అవుతుంది. సేమ్ 5 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 10,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడ ఎండ్ అవుతాయి? 99,999. వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుందండి? 10,000. హైయెస్ట్ నెంబర్ 99,999. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వీటిని బేస్ చేసిన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్కి అలాగే హైయెస్ట్ 4 డిజిట్ నెంబర్కి డిఫరెన్స్ అడగచ్చు. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే ఎంతండి?
10,000. హైయెస్ట్ 4 డిజిట్ నెంబర్ 9,999. సో ఈ 2 నెంబర్స్కి వాటి డిఫరెన్స్ అడగచ్చు, లేదా సమ్ అడగచ్చు. సమ్ అంటే మొత్తం అడగచ్చు. సో డిఫరెన్స్ అంటే ఏమవుతుంది? 10,000కి 9,999 డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 1 అవుతుంది. అదే సమ్ అంటే మొత్తం ఎంత అవుతుంది? 10,000 ప్లస్ 9,999 అంటే రెండు యాడ్ చేస్తే 19,999 వస్తుంది. ఇదైతే మొత్తం, ఇదైతే భేదం. సేమ్ అదేవిధంగా ఇక్కడ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ లేదా స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎంతండి? 100. సో 100కి హైయెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఎంతండి? 99,999. సో ఈ 2 నెంబర్స్కి వాటి డిఫరెన్స్ అడగచ్చు, లేదా సమ్ అంటే మొత్తం అడగచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుంది చూడండి. 99,999కి అలాగే స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే ఎంత అండి? 100. సో డిఫరెన్స్ ఎంత? 99,899. ఓకే, సో ఈ విధంగా మనకి ఇస్తుంటాడు క్వశ్చన్స్. అయితే మనకి ఎక్కువగా అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే వీటిలో అడుగుతారండి. మనకి ఇక్కడ 1 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 0తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అయితే 10 వస్తాయి. 1తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అయితే 9 వస్తాయి. ఇవి సహజ సంఖ్యలు, నేచురల్ నెంబర్స్. ఇవి పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్కి అయితే. అలా కాకుండా 2 డిజిట్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 10తో స్టార్ట్ అయ్యి 99తో ఎండ్ అవుతాయి. అంటే 10 నుంచి 99 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి? అలాగే 3 డిజిట్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 100తో స్టార్ట్ అయ్యి 999 వరకు ఉంటాయి. సో ఈ 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అవి మనకు తెలియాలి. సో జనరల్గా మనకి ఇక్కడ 2 డిజిట్ నెంబర్ అనగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది 99. కాబట్టి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 99 నెంబర్స్ ఉంటాయి అనుకుంటారు, కానీ అది రాంగ్ అండి. ఓకే, సో 99 ఉండవండి. సో 2 డిజిట్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 10 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 1 నుంచి స్టార్ట్ అవ్వడం లేదు. 1 నుంచి 99 వరకు నెంబర్స్ ఉంటే టోటల్ 99 అవుతాయి. కానీ మనకి ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవ్వలేదు, 10 నుంచి స్టార్ట్ అయ్యి 99 వరకు ఉన్నాయి. కాబట్టి టోటల్ నెంబర్స్ ఎన్ని అవుతాయి అంటే ఇక్కడ 99 మైనస్ 10 ప్లస్ 1 చేయండి. సో ఇది ముందు మైనస్ చేయండి. ఫస్ట్ మైనస్ చేస్తే ఇది 89 అవుతుందండి. 89 ప్లస్ 1 90. సేమ్ వీటికి కూడా 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 999 మైనస్ 100 ప్లస్ 1. ముందు రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 899 ప్లస్ 1 అంటే 900. 4 డిజిట్ నెంబర్స్ 9,999 మైనస్ 1000. సో మైనస్ చేస్తే మనకి మైనస్ ప్లస్ 1 మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 8,999 ప్లస్ 1 అంటే 9,000. సో దీనికి ఎంత వస్తుంది చెప్పగలరా? 90,000 వస్తుంది. బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 డిజిట్ నెంబర్లో 1 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? మనకి 9 ఉంటాయండి. 2 డిజిట్ నెంబర్ 9 0. 2 డిజిట్స్ ఉన్నాయి దాంట్లో 9 0. 3 డిజిట్ నెంబర్స్ 3 డిజిట్స్ ఉండాలి, అందులో 9 రిమైనింగ్ 2 కూడా ఏమవ్వాలంటే 2 జీరోస్ అవ్వాలండి. 4 డిజిట్ నెంబర్స్ 9 రిమైనింగ్ 3 డిజిట్స్ ఏమవ్వాలంటే 3 జీరోస్ అవ్వాలి. మరి 5 డిజిట్ నెంబర్స్ టోటల్ 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మనకి? 9 4 జీరోస్. ఇప్పుడు చెప్పండి టోటల్ 7 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మనకి? 7 డిజిట్ నెంబర్స్ అంటే 7 డిజిట్స్ ఉండాలండి. 1 2 3 4 5 6 7. అందులో స్టార్టింగ్ డిజిట్ ఏమవ్వాలి? 9 అవ్వాలి, రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ అవ్వాలి. అంటే ఎంత అవుతుందండి? 90 lakh. అంటే టోటల్ 7 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే మనకి 90 lakhs ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా కొడుతుంటారు మనకి ఎక్కువగా. సో మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వచ్చే క్వశ్చన్ ఏమవుతుందంటే ఇది ఉంటుందండి. ఓకే, సో 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని, 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని, ఆ విధంగా కొడుతుంటాడు. ఓకే, నెక్స్ట్ మనకి ఇదే అంకెలతో సంఖ్యల్లో ఇంకో కాన్సెప్ట్ ఉంటుందండి. కొన్ని అంకెలు ఇస్తాడు ఏంటండి, కొన్ని అంకెలు లేదా డిజిట్స్ ఇస్తుంటాడు. 5 4 3. ఇప్పుడు ఈ 3 డిజిట్స్ యూజ్ చేసి మనము స్మాలెస్ట్ నెంబర్ని హైయెస్ట్ నెంబర్ని ప్రిపేర్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్లో మనకి చాలా మోడల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క మోడల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ మోడల్ ఏంటంటే వాడు ఇచ్చిన 3 డిజిట్స్ అవ్వచ్చు లేదా 4 డిజిట్స్ అవ్వచ్చు, వాటిని యూజ్ చేసి మనము స్మాలెస్ట్ నెంబర్ని హైయెస్ట్ నెంబర్ని ప్రిపేర్ చేయాలి. సో వీటిని ఉపయోగించి మనము స్మాలెస్ట్ నెంబర్ ప్రిపేర్ చేయాలంటే స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు స్మాలెస్ట్ డిజిట్ నుంచి హైయెస్ట్ డిజిట్ వరకు అసెండింగ్ ఆర్డర్ అంటే ఒక ఆరోహణ క్రమంలో రాసేయాలండి మనం. అంటే 3 4 5. సో 5 4 3 ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే అతి చిన్న నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 345 అనేది అవుతుంది. అదే హైయెస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి, పెద్ద సంఖ్య లేదా అతి పెద్ద సంఖ్య, అతి పెద్ద సంఖ్య.
ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే అతిపెద్ద సంఖ్య ఏమవుతుంది? అతి చిన్న సంఖ్యను ఏం చేసామండి? ఆరోహణ క్రమంలో రాసాం ఆ డిజిట్స్ని. అతి పెద్ద సంఖ్య అడిగినప్పుడు అవే డిజిట్స్ మనము అవరోహణ క్రమంలో రాయాలి. అంటే పెద్దది నుంచి చిన్నదండి. 5, 4, 3 అంటే 543. నెక్స్ట్ వన్ చూడండి, 5, 9, 0, 8. సో వీటిని యూజ్ చేసి మనము అతి చిన్న సంఖ్య స్మాలెస్ట్ నెంబర్, అలాగే అతి పెద్ద సంఖ్య ఏమవుతాయి? సో అతి చిన్న సంఖ్య రాయాలంటే మనం ఏం చేయాలండి? ఆ డిజిట్స్ని ఒక ఆరోహణ క్రమంలో రాయాలి. అంటే స్మాలెస్ట్ నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్ రాయండి. 0, 5, 9, 8. మరి అతిపెద్ద సంఖ్య ఏమవుతుందండి? 9, 8, 5, 0. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉందండి. సో అతి చిన్న సంఖ్య ఉన్నప్పుడు మనం ఏం రాసాం? ఇక్కడ 0, 5, 9, 8 మీద రాసాం. అయితే స్టార్టింగ్లో 0 రాస్తే ఆ నెంబర్కి వాల్యూ ఉంటుందా? ఆ 0కి వాల్యూ ఉంటుందా? ఉండదు. అప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది? 598 అవుతుంది. సో మనకి యూజ్ చేయమని నెంబర్స్ ఏంటి ఇక్కడ? 5, 9, 0, 8 అంటే 4 డిజిట్స్ని యూజ్ చేయాలి మనం. మరి దాని వాల్యూ ఏముంది? 598 ఉంది. మరి 0 యూజ్ చేయలేదు ఇక్కడ మనం. స్టార్టింగ్లో 0 తీసుకున్నాం కదా సార్, దానికి వాల్యూ లేదు కదా తీస్తాం. సో రిమైనింగ్ 3 డిజిట్స్ మనకి ఆన్సర్ అవుతుంది అనుకోవచ్చు మనం. కానీ తప్పు. మనం 0ని కూడా యూజ్ చేయాలి, దానికి కూడా వాల్యూ ఉండాలి. అంటే స్టార్టింగ్ 0 తీసుకోకూడదు కాబట్టి 0, 5, 9, 8 స్టార్టింగ్లో 0 తీసుకోకూడదు అంటే అది వదిలేయండి. రిమైనింగ్ నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోవచ్చు? 5 తీసుకోవచ్చు స్టార్టింగ్లో. ఆ నెక్స్ట్ మనం 0 తీసుకోవాలి. అంటే 5, 0, 9, 8 అంటే ఇక్కడ 5, 9, 0, 8 ఈ 4 డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగే అతి చిన్న సంఖ్య ఏమవుతుందంటే 5098. అంతేగాని 598 రాయకూడదు, అది రాంగ్. సో చాలా మంది అది చేస్తుంటారు. మనకి అతి చిన్న సంఖ్యకు ఇప్పుడు మనకి 5908 ఈ డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగే అతి చిన్న సంఖ్యకు అతి పెద్ద సంఖ్యకు డిఫరెన్స్ అడుగుతుంటారు ఒకసారి. అలాంటి సందర్భంలో ఏం చేస్తుంటారంటే వాళ్ళు 9850 అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య అంటే 598 తీసుకొని వీటికి మైనస్ తీసుకుంటారు. అది రాంగ్ అండి, అలా చేయకూడదు. సో అతి చిన్న సంఖ్య మనం ఏం తీసుకోవాలి? అది కూడా 4 డిజిట్ నెంబర్ కానీ తీసుకోవాలి. 5089. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ అంటే కొన్ని డిజిట్స్ ఇస్తాడు, వాటిని యూజ్ చేసుకొని మనము స్మాలెస్ట్ నెంబర్ని హైయెస్ట్ నెంబర్ని ప్రిపేర్ చేయాలి. ఇది ఫస్ట్ వన్. దీంట్లో మళ్ళీ మనకి ఏమడుగుతుంటాడంటే స్మాలెస్ట్ నెంబర్ని హైయెస్ట్ నెంబర్ని ప్రిపేర్ చేసిన తర్వాత వాటికి డిఫరెన్స్ అడగచ్చు, లేదా వాటికి మొత్తం అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం తీసుకోండి. 543 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే అతి చిన్న సంఖ్య ఏంటి? 345. అతి పెద్ద సంఖ్య ఏంటండి? 543. ఇప్పుడు వీటికి సమ్ అంటే మొత్తం ఏమవుతుంది? 888. ఇది మొత్తం ఏంటి? మరి భేదం ఏమవుతుంది? 543కి 345కి భేదం అంటే మైనస్. చూడండి ఇక్కడ 5 + 3 8 అంటే ఇక్కడ 8 వస్తుందండి. నెక్స్ట్ 13 కదా, సో 4 13 - 4 అంటే 9 అవుతుంది. సో 4 - 3 అంటే 1 వస్తుంది, అంటే 198. ఓకే, సో మనకి భేదం అంటే 198, మొత్తం అయితే 888. సో ఈ విధంగా అడుగుతుంటారు. ఈ ప్రాబ్లంలో చూడండి, అతిపెద్ద సంఖ్య 9850, అతి చిన్న సంఖ్య 5098. సో వీటికి మనకి మొత్తం అడగచ్చు, అలానే భేదం కూడా అడగచ్చు. ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్లో తీసుకున్నట్లయితే దీంట్లో మనకి సో డిజిట్స్ని యూజ్ చేయాలి మనము. సో డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగే అతి పెద్ద సరి సంఖ్య, అతి చిన్న బేసి సంఖ్య, అతి చిన్న సరి సంఖ్య, అతి పెద్ద బేసి సంఖ్య ఇలా అడుగుతుంటాడు. ఎప్పుడు మనకు అడగలేదు, కొంచెం మనకి అప్లికేషన్ అడగాలనుకుంటే అర్థం అడుగుతుంటాడు. ఇక్కడ చూడండి 5, 4, 9, 8. సో వీటిని యూజ్ చేసి మనము రాయగలిగే అతి పెద్ద సరి సంఖ్య ఈవెన్ నెంబర్ ఏదని అడుగుతుంటాను. సో వీటిని యూజ్ చేసి రాయగలిగే అతి పెద్ద సంఖ్య ఏదండి? చెప్పండి. అతి పెద్ద సంఖ్య 9, నెక్స్ట్ 8, నెక్స్ట్ 5, 4. ఇదే కదా అతిపెద్ద సంఖ్య. ఈ అతిపెద్ద సంఖ్య ఏమైంది? సరి సంఖ్య అయిందా, బేస్ సంఖ్య అయిందా? సరి సంఖ్య అయింది. చూడండి, లాస్ట్ వన్ 4, లాస్ట్ డిజిట్ మనకి 0, 2, 4, 6, 8 ఇవి ఏ ఉన్నా సరే ఆ సంఖ్య ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది, సరి సంఖ్య అనేది అవుతుంది. సో వీటిని యూజ్ చేసి రాయగలిగే అతిపెద్ద సంఖ్య ఇదేంటి? ఈ అతిపెద్ద సంఖ్య లాస్ట్లో ఏముంది? 4 ఉంది, అంటే ఏ సంఖ్య? సరి సంఖ్య.
అంటే మనం యూజ్ చేసి ఈ డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగిన అతిపెద్ద సరి సంఖ్య ఏమైందంటే 9854 అయింది. ఇప్పుడు ఇదే కొంచెం చేంజ్ చేసేది ఎలాగా, ఈ 5, 4, 9, 8 వీటిని యూజ్ చేసి మనం రాయగలిగే అతిపెద్ద బేసి సంఖ్య ఆడ్ నెంబర్ ఏమవుతుంది చెప్పండి. సో ముందు మనం వీటిని ఉపయోగించి రాయగలిగే అతిపెద్ద సంఖ్య రాద్దాం. సో 9, 8, 5, 4. ఇప్పుడు వాడు ఇచ్చిన ప్రాబ్లంకి మనం రాసిన ఆన్సర్కి 2 సెట్ అవుతుందో చూసుకోండి. అతిపెద్ద బేసి సంఖ్య, ఇది అతిపెద్ద సంఖ్య అండి. ఓకే, అతిపెద్ద సంఖ్య అయిపోయింది. బేసి సంఖ్య అన్నాడు, ఇది బేసి సంఖ్య సరి సంఖ్య. లాస్ట్లో 4 ఉంది అంటే ఇది సరి సంఖ్య. కాబట్టి వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ వన్ అయింది కానీ సెకండ్ వన్ ఇది తృప్తి చెందలేదు మనకి. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు బేస్ సంఖ్యగా మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. ఎలా, 9, 8, 5, 4. లాస్ట్లో నుంచి ఇటువైపు లాస్ట్ డిజిట్ నుంచి హైయెస్ట్ డిజిట్ ఎటువైపు ఉందో అటువైపు వెళ్ళండి. సో వెళ్ళినప్పుడు ఎక్కడైతే నీకు ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య వస్తుందో అక్కడ ఆగిపోండి. 4 తర్వాత ఏ నెంబర్ వచ్చిందండి, 5. 5 ఏ సంఖ్య, బేస్ సంఖ్య, అంటే ఇక్కడ ఆగిపోండి. ఇప్పుడు ఈ 5 మనం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే చివరి ఆఖరణ పెట్టాలండి. ఎక్కడ, చివరి ఆఖరణ. సో చివరి ఆఖరణ పెడితే ఏమవుతుంది, 9, 8, నెక్స్ట్ 4, ఇది 5. అంటే ఇక్కడ మనము 9, 8, 5, 4 వీటిని యూజ్ చేసి 9, 8, 5, 4 ఈ డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగి అతిపెద్ద బేస్ సంఖ్య ఏమవుతుందంటే 9845. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం రాయగలిగే అతి చిన్న సరి సంఖ్య, అతి చిన్న బేస్ సంఖ్య చూద్దాం. ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం రాయగలిగే అతి చిన్న సంఖ్య నుంచి చెప్పండి. 4, 5, 8, 9 అంతేనా. సో 4, 5, 9, 8 ఈ డిజిట్స్ యూజ్ చేసి రాయగలిగే అతి చిన్న సంఖ్య 4589. ఇప్పుడు ఇది సరి సంఖ్య, బేస్ సంఖ్య. బేస్ సంఖ్య ఎందుకు, లాస్ట్లో 9 ఉంది కాబట్టి. సో లాస్ట్లో 1, 3, 5, 7, 9 ఇవి ఉంటే అది బేస్ సంఖ్య అవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. అంటే మనం ఈ డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగిన అతి చిన్న సంఖ్య ఏమైంది, బేస్ సంఖ్య అయింది. అంటే ఇది ఆ డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగే అతి చిన్న బేసి సంఖ్య అండి, బేసి సంఖ్య. అయితే మనకేం అడిగాడంటే వీడు అతి చిన్న సరి సంఖ్య అడిగాడు. చూడండి ఇప్పుడు సరి సంఖ్య ఏమవుతుంది, ముందు ఆ అతి చిన్న సంఖ్య రాయండి. 4, 5, 8, 9 అతి చిన్న సంఖ్య రాస్తాం. ఇది మనకేం అడిగాడు, అతి చిన్న సరి సంఖ్య అడిగాడు, ఇది సరి సంఖ్య కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము లాస్ట్ డిజిట్ నుంచి సరి సంఖ్య లేదా సరి అంకె ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వెళ్ళాలి. చూడండి 9 స్టార్ట్ అయ్యి 8తో ఎండ్ అయిపోయింది. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 4 కూడా ఉంది కదా సార్, 4 దాకా వెళ్ళొచ్చు కదా అనేసి. 4 దాకా వెళ్ళకూడదు, మనకి ఫస్ట్ సరి సంఖ్య ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆగిపోవాలి. సో 9తో స్టార్ట్ చేసి ఫస్ట్ సరి సంఖ్య ఎక్కడ వచ్చింది, 8 ఇక్కడే వచ్చింది, అంటే ఇక్కడతో ఆగిపోండి. ఈ 8ని మీరు ఏం చేయాలంటే చివరి ఆఖరణ పెట్టాలండి. సో చివరి ఆఖరణ పెడితే ఏమవుతుంది, 4, 5, 9, 8 అంటే 4598 అనేది ఏమవుతుందంటే అతి చిన్న సరి సంఖ్య అవుతుంది. ఓకే, సో వీటిని యూజ్ చేసి మనం డిజిట్స్ని యూజ్ చేసి అతి చిన్న సరి సంఖ్య రాయమనొచ్చు, అతి చిన్న బేస్ సంఖ్య రాయమనొచ్చు. మళ్ళీ వీటిలో మనకు అడుగుతుంటాడు అతి చిన్న సరి సంఖ్యకు అతి చిన్న బేస్ సంఖ్యకు డిఫరెన్స్ లేదా సమ్ అడుగుతుంటాడు, అంటే భేదము లేదా మొత్తం అడుగుతుంటాడు. ఇప్పుడు ఈ 4, 5, 9, 8 ఈ డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగే అతి చిన్న బేసి సంఖ్య అలాగే అతి చిన్న సరి సంఖ్య, వీటికి మొత్తం చూడండి. అతి చిన్న బేస్ సంఖ్య ఏంటండి, 4, 5, 8, 9. అతి చిన్న సరి సంఖ్య ఏంటండి, 4, 5, 9, 8. సో వీటికి మొత్తం లేదా భేదం అడగచ్చు. భేదం తీసుకుంటే మనకి ఈ 4598కి 4589కి డిఫరెన్స్ ఎంత అవుతుందండి, 9 అవుతుంది. సో భేదం అయితే 9 అవుతుంది. మరి సమ్ అంటే మొత్తం ఏమవుతుంది చూడండి, 17, 1, 18, 1, 11, 1, 9. సో 9187 అనేది అవుతుంది. ఓకే, సో మనకి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. 4th క్లాస్లో కూడా మనము డిజిట్స్ ఇచ్చినప్పుడు ఈ డిజిట్స్ని యూజ్ చేసి మనము రాయగలిగే అతి చిన్న సంఖ్య, అతి పెద్ద సంఖ్య, అలాగే వాటిని యూజ్ చేసి రాయగలిగే 6 అంకెల సంఖ్యలు ఎన్ని, 5 అంకెల సంఖ్యలు ఎన్ని కూడా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే మనం చెప్తాం ఇక్కడ కూడా. సో మనకి ఇక్కడ అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే డిజిట్స్ ఇచ్చి వాటితో రాయగలిగే అతి చిన్న సంఖ్య, అతి పెద్ద సంఖ్య అడుగుతుంటాడు. ఆ అతి చిన్న సంఖ్యకు అతి పెద్ద సంఖ్యకు భేదం కానీ మొత్తం కానీ అడుగుతుంటాడు. అది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ వన్ ఏంటంటే ఆ డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగే అతి చిన్న సరి సంఖ్య, అతి చిన్న బేస్ సంఖ్య, అతి పెద్ద బేస్ సంఖ్య, అతి పెద్ద సరి సంఖ్య కూడా అడుగుతుంటాడు.
ఓకే, సో వాటికి మళ్ళీ మనకి భేదము మొత్తం కూడా అడగచ్చు. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం దీంట్లోనే. నెక్స్ట్ వన్ చూడండి, 3, 5, 6, 7. ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి ఇక్కడ? ఇప్పుడు 6, 6, 7 వదిలేద్దాం, 6 వరకు తీసుకుందాం. 3, 5, 6, 3 డిజిట్స్. ఇప్పుడు ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి మనము రాయగలిగే 3 అంకెల సంఖ్యలు ఏంటి? ఇక్కడ మనం ఏం ఇచ్చాడు? 3 అంకెలు ఇచ్చాడండి. ఈ 3 అంకెలని ఉపయోగించి రాయగలిగే 3 అంకెల సంఖ్యలు ఎన్ని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ రాస్తుంది చూడండి. 356, 365, 563, 536, 635, 653. సో మనం ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగే 3 డిజిట్ నెంబర్స్ ఏంటంటే 6 ఏంటి? ఎన్ని? 6. సో తక్కువ ఉన్నాయి కాబట్టి రాసి మనం ఈజీగా కౌంట్ చేస్తాం. ఒకవేళ ఇంకో డిజిట్ ఎక్స్ట్రా ఇచ్చాడు అనుకోండి, 7 కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ అయ్యాయి? 4 డిజిట్స్ అయ్యాయి. ఈ 4 అంకెలని యూజ్ చేసి మనం రాయగలిగే 4 అంకెల సంఖ్యలు ఏంటి? ఇప్పుడు అన్నీ రాయగలమా? రాయండి కొంచెం చూద్దాం. 3567, 3576, 3767, 65, 3756, 3657, 3675. అంటే స్టార్టింగ్ వేల స్థానంలో 3తో స్టార్ట్ అయ్యి మనకున్న నెంబర్స్ ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. మరి 5, ఒకవేళ 5 స్టార్టింగ్ తీసుకున్నాం అనుకోండి, 5కి ఎన్ని వస్తాయి? 5 కూడా 6 వస్తాయి. స్టార్టింగ్ నెంబర్ 6 తీసుకున్నాం అనుకోండి, వాటికి కూడా 6 నెంబర్స్ వస్తాయి. స్టార్టింగ్ నెంబర్ 7 తీసుకున్నాం అనుకోండి, దానికి కూడా ఎన్ని వస్తాయండి? 6 నెంబర్స్ వస్తాయి. అంటే 3కి 6, 5కి 6, 6కి 6, 7కి 6, టోటల్ 6 + 6 + 6 + 6 24. అంటే ఆ 4 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే టోటల్ 4 డిజిట్ నెంబర్స్ ఏంటంటే 24. అలాగే మనం ప్రతిసారి రాస్తూ కౌంట్ చేయలేం కదా. సో దీనికి సింపుల్ ట్రిక్స్ ఉంటాయండి కొన్ని. జనరల్గా మనకి ఇవి ప్రస్తారాలు, సంయోగాలు అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో అది స్కూల్ స్టూడెంట్ లెవెల్లో వాళ్ళకైతే మనకు అవసరం, కానీ మనకు అవసరం లేదు. సో జనరల్గా చిన్న ట్రిక్ చెప్తాను, దాన్ని ఫాలో అయిపోండి. ఫస్ట్ ఇక్కడ 3 డిజిట్స్ తీసుకోండి. ఓకే, సో ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగే 3 అంకెల సంఖ్యలు ఏంటి? 1, 2, 3. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పునరావృతం అంటే ఇక్కడ మనం ఉపయోగించిన డిజిట్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం లేదు. పునరావృతం అనుమతించినప్పుడు, పునరావృతం అనుమతి లేని సందర్భంలో, ఓకే. అంటే ఇక్కడ ఒక అంకెని మనం మరలా ఉపయోగించకూడదు. ఒకసారి ఉపయోగిస్తే దాని పని అయిపోయినట్టే. ఫస్ట్ ఇక్కడ ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి మనం 3 అంకెల సంఖ్యలు రాయాలి. 3 అంకెల సంఖ్యలు కాబట్టి 3 గీతలు తీసుకున్నాను నేను. ఈ 3 అంకెల్లో ఒక అంకెని నేను ఇప్పుడు మనం ఈ ప్లేస్లో మనము ఈ 3 అంకెల్లో ఏ అంకె పెట్టడానికి అవకాశం ఉంది? 3 పెట్టచ్చా? పెట్టచ్చు. 5 పెట్టచ్చా? పెట్టచ్చు. 6 పెట్టచ్చా? పెట్టచ్చు. అంటే ఫస్ట్ ప్లేస్లో మనము ఈ 3 డిజిట్స్ని పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో మనం రాయాల్సిన నెంబర్ ఏంటంటే 3. ఓకే, సో ఇప్పుడు ఈ 3 డిజిట్స్లో మనము ఒక అంకె ఇక్కడ పెట్టిస్తామండి. ఆ 3, 5, 6లో ఏదో ఒక నెంబర్ ఇక్కడ పెట్టిస్తాం. ఇంకా రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 2 నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టాను అనుకుందాం, ఇంకా రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ఉంటాయండి? 5, 6 అంటే 2 నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ 2 నెంబర్స్లో ఈ ప్లేస్లో ఎన్ని నెంబర్స్ పెట్టచ్చు? 5 పెట్టచ్చు, 6 పెట్టచ్చు. అంటే ఆ మిగిలిన 2 డిజిట్స్ని కూడా ఇక్కడ మనకి పెట్టడానికి అవకాశం ఉంది. అంటే ఈ ప్లేస్లో మనము 2 అంకెలు కూడా పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 2 అంకెల్లో ఒక అంకె ఫస్ట్ 3 పెట్టాను, ఇప్పుడు 5 పెడుతున్నాను. ఇక్కడ 5 పెట్టిస్తాను. ఇంకా ఎన్ని అంకెలు ఉన్నాయి ఇక్కడ? మనకి ఒక అంకె ఉంది, అది కూడా ఏంటి? 6. ఇప్పుడు లాస్ట్ ప్లేస్లో ఈ ప్లేస్లో మనకి అంకె పెట్టడానికి ఎన్ని అంకెలు ఇంకా మిగిలి ఉన్నాయి? ఒక అంకె మిగిలి ఉంది. అంటే ఈ ప్లేస్లో ఎన్ని అంకెలు పెట్టచ్చు? ఒక అంకె పెట్టచ్చు. ఆ ఒక అంకె ఏంటండి? 6. ఒక అంకె పెట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది మనం మల్టిప్లై చేసింది 3 × 2 × 1. 3 2 6, 6 1 6. సో మొత్తం మనం ఇక్కడ 3, 5, 6 ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి పునరావృతం అనుమతించినప్పుడు ఎన్ని 3 అంకెల సంఖ్యలు తయారు చేయొచ్చు అంటే 6 అంకెలు తయారు చేయొచ్చు. 6 సంఖ్యలు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, 4, 5, 9, 8. ఇప్పుడు ఈ 4, 5, 9, 8 ఈ 4 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే ఎన్ని అంకెలు అండి? 4 అంకెలు కదా. సో 4 అంకెల సంఖ్యలు ఎన్ని తీసుకోండి. ఫస్ట్ 1, 2, 3, 4. ఇందా మనం చేస్తాం. 4 అంకెల సంఖ్యలు ఎన్ని వచ్చాయి మనకి? 24 వచ్చాయి. ఆ 24 ఇక్కడ వస్తుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇక్కడ ఈ 4 అంకెలు ఫస్ట్ ప్లేస్లో ఎన్ని అంకెలు పెట్టడానికి అవకాశం ఉంది? 4 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, 9 పెట్టచ్చు, 8 కూడా పెట్టచ్చు. అంటే 4 అంకెలు పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి 4 ×
సో ఈ 4 అంకెల్లో ఒక అంకె పెట్టానండి ఇక్కడ, ఏదో ఒక అంకె. ఇంకా రిమైనింగ్ ఎన్ని అంకెలు ఉంటాయి ఇక్కడ? 3 అంకెలు ఉంటాయి. ఇప్పుడు ఈ 3 డిజిట్స్లో మనం ఇక్కడ ఈ ప్లేస్లో ఎన్ని అంకెలు పెట్టడానికి అవకాశం ఉంది? ఎన్ని అంకెలు పెట్టచ్చండి? మనకి మిగిలిన 3 అంకెలు. ఈ 3 అంకెల్లో ఈ ప్లేస్లో మనం ఎన్ని అంకెలు పెట్టడానికి అవకాశం ఉంటుంది? 3 అంకెల్లో ఏదైనా పెట్టచ్చు, 5 పెట్టచ్చు, 9 పెట్టచ్చు, 8 కూడా పెట్టచ్చు. అంటే ఇక్కడ మనం ఎన్ని అంకెలు పెట్టడానికి అవకాశం ఉంది? 3 అంకెలు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి 3 ఇంటూ, ఓకే, ఆ రిమైనింగ్ 3 అంకెల్లో ఒక అంకె పెట్టానండి, ఏదో ఒక అంకె పెట్టాను. ఇంకెన్ని ఉంటాయి రిమైనింగ్ అంకెలు? 2 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇప్పుడు ఈ ప్లేస్లో ఎన్ని అంకెలు పెట్టచ్చు? ఈ ప్లేస్లో ఎన్ని పెట్టచ్చండి? 2 పెట్టచ్చు. ఎందుకు? మనకి మిగిలిన 2 అంకెలే, ఆ 2 అంకెలు పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి 2 పెట్టచ్చు. ఏం చేద్దాం ఇప్పుడు? ఆ 2 అంకెల్లో ఒక అంకె ఇక్కడ పెట్టేసాను. ఇంకా రిమైనింగ్ ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒక అంకె ఉంది. ఆ ఒక అంకెని మనం ఎక్కడ పెట్టాలి? ఇంకా రిమైనింగ్ ప్లేస్లో పెట్టాలి. ఆ ఒక అంకెని ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ ఈ ప్లేస్ మనం ఎన్ని అంకెలు పెట్టడానికి అవకాశం ఉంటుంది? మిగిలింది ఒక అంకె కాబట్టి ఒక అంకె పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒకటి ఇక్కడ రాస్తాం. సో అది కూడా పెట్టేస్తాం. అంటే ఫస్ట్ ప్లేస్లో 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. సో 4 3s 12, 12 2s 24, 24 1s 24. అంటే ఇక్కడ మనము ఈ 5 6 9 8 ఈ 4 డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగే 4 అంకెల సంఖ్యలు మొత్తం ఏంటంటే 24. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 3 5 7 9 ఎన్ని అయ్యండి? 5 డిజిట్స్ అయ్యాయి. ఇప్పుడు 5 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే 5 అంకెల సంఖ్యలు ఏంటి? ఏం కావాలంటే 5 అంకెల సంఖ్యలు. 1 2 3 4 5 5 అంకెల సంఖ్యలు. ఇప్పుడు వీటిలో చూడండి, ఫస్ట్ వన్ ఈ ప్లేస్లో మనం ఎన్ని అంకెలు పెట్టడానికి అవకాశం ఉంది? 1 పెట్టచ్చు, 2 3 5 7 9. అంటే 5 అంకెలు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి 5 ఇంటూ ఈ 5 అంకెల్లో ఒక అంకె ఇక్కడ పెట్టానండి, ఏదో ఒక అంకె, ఏదో ఒకటి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ 4 డిజిట్స్ లేదా ఈ 4 అంకెల్లో మనం ఇక్కడ ఈ ప్లేస్లో ఎన్ని అంకెలు పెట్టడానికి అవకాశం ఉంటుంది? ఈ 4 డిజిట్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్లేస్ మనం 4 పెట్టచ్చు. సో 4 డిజిట్స్లో ఒక అంకె పెట్టానండి ఇక్కడ, ఏదో ఒక అంకె. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఈ 3 డిజిట్స్లో ఈ ప్లేస్ మనం ఎన్ని పెట్టచ్చు? మిగిలిన 3 కాబట్టి ఈ ప్లేస్ మనం 3 పెట్టచ్చు. సో ఈ 3 డిజిట్స్లో ఒక డిజిట్ పెట్టానండి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇప్పుడు ఈ రిమైనింగ్ 2 డిజిట్స్లో ఈ ప్లేస్ మనం ఎన్ని పెట్టచ్చు? 2 పెట్టచ్చు. ఇక్కడ ఒక అంకె పెట్టాను, ఇప్పుడు ఇక్కడ ఒక అంకె పెట్టాను. ఇంకెన్ని ఉంటాయండి? ఇంకా ఒకటి 1 ఉంటుంది. ఈ రిమైనింగ్ 1 ఎక్కడ పెట్టచ్చు? ఈ లాస్ట్ ప్లేస్లో పెట్టచ్చు. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 5 4s 20, 23s 60, 63 62s 120. అంటే ఈ 1 3 5 7 9 ఈ 5 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే 5 అంకెల సంఖ్యలు ఏంటంటే 120 సంఖ్యలు అండి. ఎన్ని? 120 సంఖ్య. అయితే ఇక్కడ చూడండి, వాడు ఇచ్చింది 3 అంకెలు, రాయమంది 3 అంకెల సంఖ్య. ఇచ్చినవి 4 అంకెలు, రాయమంది 4 అంకెల సంఖ్య. ఇచ్చినవి 5 అంకెలు, రాయమంది 5 అంకెల సంఖ్య. సో 5తో స్టార్ట్ చేసాం. 5 4 3 2 1. 4 అంకెలు కాబట్టి 4 3 2 1. 3 అంకెలు కాబట్టి 3 2 1. అయితే మీకు డౌట్ రావాలి దీంట్లో ఏంటంటే, ఇక్కడ ఎక్కడొక నేను 0 తీసుకోలేదు ఈ డిజిట్స్లో. ఒకవేళ 0 ఉంటే చూద్దాం కూడా. ఒకవేళ 0 ఉంటే మనం ఎలా కౌంట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని డిజిట్స్ చూడండి, 5 0 9. ఓకే, ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే 3 అంకెల సంఖ్యలు ఎన్ని? కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం, రాద్దాం. 509 590, 059 095, 950 905. సో ఆ 3 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే 3 అంకెల సంఖ్యలు ఏంటంటే ఇవి 2 ఇవి 2 ఇవి 2. అయితే స్టార్టింగ్లో 0 ఉన్నప్పుడు ఇది 3 అంకెల సంఖ్య అవుతుందా? అవ్వదు కదా. అంటే ఈ 2 కూడా మనం లెక్కలోకి తీసుకోకూడదు, అంతేనా? అంటే ఇప్పుడు మనకి ఎన్ని అయ్యాయి? ఇవి 2 ఇవి 2, అంటే మొత్తం ఎన్ని అయ్యాయి? 4 అయ్యాయి. సో ఈ విధంగా రాసుకొని చేయొచ్చు మనం. ఇప్పుడు తక్కువ ఉన్నట్లేదు. సేమ్ ఇందాక ఇచ్చినట్టు 4 డిజిట్స్ 5 డిజిట్స్ ఇస్తే మనం ఏం చేయలేము, మరి కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో అందుకే సేమ్ ఇందాక ఏ ప్రాసెస్ అయితే చేసామో సేమ్ అదే ప్రాసెస్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. 1 2 3 ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే 3 అంకెల సంఖ్యలు కావాలి. ఫస్ట్ ఈ ప్లేస్లో మనం ఎన్ని అంకెలు పెట్టచ్చు? 5 పెట్టచ్చా? పెట్టచ్చు. 9 పెట్టచ్చా? పెట్టచ్చు. 0 పెట్టచ్చా? స్టార్టింగ్ నెంబర్ 0 పెట్టచ్చా? పెట్టకూడదు. అంటే స్టార్టింగ్ నెంబర్లో మనం 5 9 ఈ 2 మాత్రమే పెట్టచ్చు. 0 అనేది పెట్టకూడదు. అంటే ఎన్ని డిజిట్స్ పెట్టడానికి అవకాశం ఉంది స్టార్టింగ్ ప్లేస్లోనా? 2 డిజిట్స్. కాబట్టి ఫస్ట్ వన్ ఏంటంటే 2 తీసుకోవాలమ్మా.
ఫస్ట్లో 0 కాకుండా రిమైనింగ్ 2 డిజిట్స్లో ఏదో ఒకటి పెట్టాలి మనం, పెట్టిస్తాం. ఇప్పుడు ఎన్ని మిగిలాయి డిజిట్స్? ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. ఇందాక 0 కౌంట్ చేయలేదు, ఎందుకు? స్టార్టింగ్ నెంబర్ తీసుకోకూడదు కాబట్టి. సెకండ్ ప్లేస్లో 0 తీసుకోవచ్చు, తప్పేం లేదు కదా. అందుకే ఇప్పుడు 0 కౌంట్ చేయాలి. ఇప్పుడు మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఆ 2 డిజిట్స్లో మనము ఈ ప్లేస్లో ఎన్ని పెట్టచ్చు అండి? ఎన్ని పెట్టచ్చు? 2 పెట్టచ్చు, అంతేనా? సో ఇప్పుడు ఆ 2 డిజిట్స్లో ఏదో ఒక డిజిట్ పెట్టిస్తాను. ఎన్ని ఉన్నాయండి డిజిట్స్? ఇక్కడ ఒకటే ఉంది. ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒక అంకే ఉంది. ఇప్పుడు ఆ ఒక అంకే ఏ ప్లేస్లో పెట్టాలి? మనం ఈ ప్లేస్లో పెట్టచ్చు. అంటే ఈ ప్లేస్లో మనం ఎన్ని అంకెలు పెట్టడానికి అవకాశం ఉందండి? మిగిలింది ఒక అంకే కాబట్టి ఒక అంకె పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటూ 1. చూడండి, 2 2s 4, 4 1s 4. అంటే ఇక్కడ 509 ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగే 3 అంకెల సంఖ్యలు ఏంటంటే 4. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3085 ఎన్ని అయ్యండి? 4 డిజిట్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ 4 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే 4 అంకెల సంఖ్యలు కావాలి. స్టార్టింగ్లో 0 తీసుకొని రాయొచ్చు 4 అంకెల సంఖ్యలు. చూడండి, 0385, 0358, 0853 ఇలా రాసామనుకోండి, అది 4 అంకెల సంఖ్య అవుతుందా? అవ్వదు కదా. అంటే స్టార్టింగ్లో 0 తీసుకోకూడదు, అది మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ మీరు. 1 2 3 4. ఎందుకు 4 లైన్స్ తీసుకున్నాను? ఇక్కడ మనకు కావాల్సింది 4 అంకెల సంఖ్య కాబట్టి. ఓకే, ఫస్ట్ ఈ ప్లేస్లో మనం ఎన్ని డిజిట్స్ని పెట్టడానికి అవకాశం ఉంది? 3 పెట్టచ్చా? పెట్టచ్చు. 8 పెట్టచ్చా? పెట్టచ్చు. 5 పెట్టచ్చా? పెట్టచ్చు. మరి 0 పెట్టకూడదు. ఎందుకు? ఒకవేళ స్టార్టింగ్లో 0 పెడితే అది 3 అంకెల సంఖ్య అయిపోతుంది, 4 అంకెల సంఖ్య అవ్వదు. అందుకే స్టార్టింగ్లో మనము 0 తీసుకోకూడదు. అంటే ఈ ప్లేస్లో మనం ఎన్ని డిజిట్స్ని తీసుకునే అవకాశం ఉంది? 3 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. అంటే 3 నెంబర్స్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఈ ప్లేస్ మనం రాయాల్సింది 3. ఓకే, సో 3 ఇంటూ 385 ఈ 3 డిజిట్స్లో ఒక డిజిట్ పెట్టానండి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 2, 8 5. సో వీటితో పాటు మనం ముందు తీసుకోలేదు 0, కానీ ఇప్పుడు మనం ఈ 0 కూడా కౌంట్ తీసుకోవాలి. సో ఇప్పుడు టోటల్ ఎన్ని డిజిట్స్ మనకు ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. టోటల్ మనకి 085 ఈ 3 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 డిజిట్స్లో ఈ ప్లేస్లో మనం ఎన్ని డిజిట్స్ పెట్టడానికి అవకాశం ఉంది? ఎన్ని పెట్టచ్చండి? 0 పెట్టచ్చు, 8 పెట్టచ్చు, 5 కూడా పెట్టచ్చు. అంటే ఎన్ని ఉన్నాయండి? 3. ఇప్పుడు ఈ 3 డిజిట్స్లో ఒక డిజిట్ పెట్టానండి. ఇంకా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఈ రిమైనింగ్ 2 డిజిట్స్లో ఈ ప్లేస్లో మనం ఎన్ని డిజిట్స్ పెట్టడానికి అవకాశం ఉంది? ఎన్ని పెట్టచ్చండి? 2 పెట్టచ్చు, కాబట్టి 2. సో ఈ రిమైనింగ్ 2లో ఒకటి పెట్టానండి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది. ఈ మిగిలిన ఈ ఒక అంకె ఈ ప్లేస్లో మనం ఎన్ని అంకెలు పెట్టడానికి అవకాశం ఉంది? మిగిలింది ఒక అంకె, పెట్టడానికి ఉన్న ప్లేస్ కూడా ఒకటే. కాబట్టి ఈ ప్లేస్ మనం ఎన్ని పెట్టచ్చు? ఒకటే పెట్టచ్చు. మనకి ఎన్ని మిగిలితే అన్నీ పెడతాం మనం. ఇందాక 2 మిగిలే 2 పెట్టాం, 3 మిగిలితే 3 పెట్టాం. స్టార్టింగ్లో 4 ఉన్నప్పటికీ కూడా 4 ఎందుకు పెట్టలేదు? ఇక్కడ 0 స్టార్టింగ్ తీసుకోకూడదు కాబట్టి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 0 వదిలిస్తే అందుకే 3 తీసుకున్నాం ఇంటూ 1. ఇప్పుడు చూడండి, 3 3s 9, 9 2s 18, 18 1s 18. అంటే ఇక్కడ 3085 ఈ 4 డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగే 4 అంకెల సంఖ్యలు ఏంటంటే 18. స్టార్టింగ్లో ప్రాబ్లం చెప్పండి, కొంచెం ముందులో ఉన్నాను. 3 స్టార్టింగ్ 3 తీసుకుంటే 4 అంకెల సంఖ్యలు ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. 8 తీసుకుంటే 6 వస్తాయి. 5 తీసుకుంటే 6 వస్తాయి. 0 తీసుకుంటే 6 వస్తాయి. అయితే 6 కూడా మనకి కౌంట్లోకి రాదు. ఎందుకంటే స్టార్టింగ్ 0 తీసుకుంటే అది 4 అంకెల సంఖ్య అవుతుంది, 3 అంకెల సంఖ్యలు అయిపోతాయి. కాబట్టి 6 మనకి కౌంటింగ్లో రాదమ్మా. సో 6 + 6 + 6 1 2 3 6 3s 18. సో 18. ఓకే, సో ఆ విధంగా చేయండి. అయితే ఇవన్నీ కూడా మనం ఇక్కడ పునరావృతం అనుమతించకుండా చేశామండి. ఓకే, సో ఒకవేళ పునరావృతం అనుమతిస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ 3 5 8 తీసుకుందాం. ఇప్పుడు ఈ 3 5 8 ఈ 3 అంకెలు ఉపయోగించి మనం రాయగలిగే 3 అంకెల సంఖ్యలు ఎన్ని? ఏంటండి? 3 అంకెల సంఖ్యలు. స్టార్టింగ్ ప్లేస్లో మనం ఎన్ని డిజిట్స్ పెట్టచ్చు? ఇక్కడ చూడండి, ఇది పునరావృతం అనుమతిస్తే. అనుమతిస్తే అంటే అర్థం ఏంటంటే మనం వాడిన అంకెని మళ్ళీ వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఫస్ట్ ఈ ప్లేస్లో మనం ఈ 3 5 8లో ఎన్ని డిజిట్స్ పెట్టడానికి అవకాశం ఉంది? 3 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, 8 కూడా పెట్టచ్చు. అంటే ఏంటండి? 3 పెట్టచ్చు. ఈ 3 అంకెలు కూడా మనకి పెట్టచ్చు. ఓకే, ఆ 3 అంకెల్లో ఒక అంకె పెట్టానండి. ఇప్పుడు సెకండ్ ప్లేస్ తీసుకుందాం. సెకండ్ ప్లేస్లో మనం ఎన్ని అంకెలు పెట్టచ్చు? ఈ 3 అంకెల్లో ఒక అంకె ఇక్కడ పెట్టాను, ఏదో ఒక అంకె. ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టాను అనుకుందాం. ఇంకా రిమైనింగ్ ఎన్ని అంకెలు ఉన్నాయి? 5 8. మరి ఈ ప్లేస్లో మనం ఎన్ని అంకెలు పెట్టడానికి అవకాశం ఉంది? ఎన్ని అండి? 2
ఒకవేళ 2 అని చెప్తే మాత్రం అది రాంగ్. ఎందుకు? వాడు ఏమన్నాడు? పునరావృతం అనుమతిస్తే అన్నాడు. అంటే వాడిన అంకిని మళ్ళీ వాడుకోవచ్చు. నువ్వు ఆల్రెడీ 3 ఇక్కడ పెట్టేసావు, వాడేసావు, కానీ సెకండ్ ప్లేస్లో కూడా నువ్వు వాడుకోవచ్చు, తప్పేం లేదు. అంటే ఈ ప్లేస్ మనం ఎన్ని అంకెలు పెట్టచ్చండి? మళ్ళీ 3 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, 8 కూడా పెట్టచ్చు. అంటే ఈ ప్లేస్లో మనం ఎన్ని అంకెలు పెట్టచ్చండి? 3 పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ చూడండి. సో 3 ఇక్కడ పెట్టాం, ఇక్కడ కూడా పెట్టేయమని. మరి లాస్ట్ ప్లేస్లో మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మనం అంకె పెట్టడానికి ఇంకా ఎన్ని అంకెలు మిగిలి ఉన్నాయి? ఈ ప్లేస్లో కూడా మనము పునరావృతం అనుమతించాడు కాబట్టి 8 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, 3 కూడా పెట్టచ్చు. అంటే ఎన్ని అంకెలు పెట్టచ్చండి? 3 అంకెలు పెట్టచ్చు. కాబట్టి 3 అంటే 3 × 3 × 3 ఏమవుతుందండి? 3³ లేదా 27. ఒకవేళ పునరావృతంగా అనుమతిస్తే దాంట్లో 0 కానీ లేకపోతే ఎన్ని డిజిట్స్ అయితే ఇచ్చాడో ఆ డిజిట్స్, అలాగే ఎన్ని అంకెల సంఖ్య తయారు చేయమన్నాడు? 3 అంకెల సంఖ్యలే. వాడు ఇచ్చింది 3 అంకెలే, వాడు తయారు చేయాలి కూడా 3 అంకెలే. అలాంటప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుందంటే n⁴n అంటే 3³. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3, 5, 8, 9 ఇచ్చాడండి. 4 డిజిట్స్ ఇచ్చి ఈ 4 అంకెలను ఉపయోగించి పునరావృతం అనుమతించిన సందర్భంలో ఈ 4 అంకెలను ఉపయోగించి నువ్వు రాయగలిగే 4 అంకెల సంఖ్యలు ఎన్నండి చెప్పండి? 4⁴ అంటే 4² 16 అండి. సో 16 256 అంటే 256 సంఖ్యలు తయారు చేయొచ్చు పునరావృతం అనుమతిస్తే. ఓకే, మరి ఇక్కడ ఇచ్చిన అంకెల్లో ఒక అంకె కానీ 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అది కూడా చూద్దాం. చూడండి ఇక్కడ 5, 0, 3, 6 ఈ 4 అంకెలను ఉపయోగించి పునరావృతం అనుమతించిన సందర్భంలో మనకి ఈ సంఖ్య ఏ విధంగా తీసుకోవాలి చూడండి. ఇక్కడ ఈ 4 అంకెలను ఉపయోగించి మనం రాయగలిగే 4 అంకెల సంఖ్యలు ఎన్ని? ఫస్ట్ ఈ ప్లేస్లో మనం ఎన్ని అంకెలు పెట్టచ్చు? ఎన్ని అంకెలు పెట్టచ్చండి? 5 పెట్టచ్చు, 0 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 6 పెట్టచ్చు, అంతేనా? అయితే స్టార్టింగ్లో ఒక 0 తీసుకుంటే అది 4 అంకెల సంఖ్య అవుతుందా? అవ్వదు కదా. అంటే 0 మనం స్టార్టింగ్ తీసుకోకూడదు. అంటే ఎన్ని అంకెలు తీసుకోవచ్చు? 5 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు. అంటే ఎన్ని అంకెలు అండి? 3 అంకెలు. అంటే ఈ ప్లేస్లో మనం 3 అంకెలు తీసుకోవచ్చు. ఈ 3 అంకెల్లో ఏదో ఒక అంకె, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. ఇంకా ఎన్ని అంకెలు రిమైనింగ్ ఉన్నాయి? 3, 6 ఉంది, దాంతోపాటు 0 కూడా ఉంది నెక్స్ట్. అయితే మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పునరావృతం అనుమతించాం కాబట్టి 5 ఇక్కడ వాడించినప్పటికీ కూడా సెకండ్ ప్లేస్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో మనకి ఎన్ని అంకెలు ఉన్నాయి పెట్టడానికి? 5 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 6 కూడా పెట్టచ్చు, వాటితో పాటు 0 కూడా పెట్టచ్చు. 0 స్టార్టింగ్ తీసుకుంటే ప్రాబ్లం, కానీ రిమైనింగ్ ఏ ప్లేస్ తీసుకోవచ్చు కదా మనం. కాబట్టి 5, 3, 6, 0 కూడా పెట్టచ్చు. అంటే ఎన్ని పెట్టచ్చండి? 4 అంకెలు పెట్టచ్చు. అంటే 4 ఇంటూ ఈ ప్లేస్ ఎన్ని పెట్టచ్చండి? పునరావృతం అనుమతించాడు. ఈ 2 ప్లేస్లో 2 డిజిట్స్ పెట్టాం, 5 పెట్టాం, 3 పెట్టాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ ప్లేస్లో కూడా మనం 5, 3 పెట్టచ్చు, వాడుకోవచ్చు. ఎందుకు వాడుకోవచ్చు? పునరావృతం అనుమతించాడు కాబట్టి. అంటే 5 పెట్టచ్చు, 0 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 6 కూడా పెట్టచ్చు. నేను ఎన్ని అంకెలు పెట్టచ్చు? 4 అంకెలు పెట్టచ్చు. అంటే 4 ఇంటూ మరి ఈ ప్లేస్ ఎన్ని పెట్టచ్చండి? ఈ ప్లేస్లో కూడా మనం 4 అంకెలు పెట్టచ్చు. అంటే ఏమైంది? 3 × 4 × 4 × 4 3 4s 12, 4 4s 16. సో 3 4s 12, 4 4s 16. సో 12 × 16, 16 10s 160 + 32 182. అంటే మొత్తం మనం ఇక్కడ ఈ 5, 0, 3, 6 ఈ 4 డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగే 4 అంకెల సంఖ్యలు ఏంటంటే 182. ఎంతండి? 182. సో 192. 160 + 32 కదా, సో 192. ఓకే, సో ఈ విధంగా చేయాలి. సో పునరావృతం అనుమతించడం ఎలా ఉంటుంది, పునరావృతం అనుమతించకపోతే ఎలా ఉంటుంది? ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. దీంట్లో సేమ్ మనకి ఇలానే డిజిట్స్ ఇస్తుంటాడండి. సో తక్కువ డిజిట్స్ ఇచ్చి ఎక్కువ డిజిట్స్ నెంబర్ అడుగుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 5, 6 ఎన్ని ఇచ్చాడు? 3 అంకెలు. ఇక్కడ 3 ఇచ్చాడు. సో ఇచ్చినవి 3 అంకెలే, కానీ వాడు ఏమడుగుతుంటాడంటే ఈ 3 అంకెలని ఉపయోగించి రాయగలిగే 5 అంకెల సంఖ్యలు ఎన్ని? 5 అంకెల సంఖ్యలు ఎన్ని? అవేంటి సార్, ఇచ్చింది 3 అంకెలే కదా, 5 అంకెల సంఖ్యలు ఎలా రాస్తాం? రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇచ్చింది 3 అంకెలే, 1, 2, 3 3 అంకెలే, కానీ రాయమంటే 5 అంకెలు కాబట్టి 5 అంకెలు తీసుకుపడుతుంది. అంటే రిమైనింగ్ 2 ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి? అంకెలు 0 కాదు. ఎందుకు 0 ఎందుకు తీసుకుంటామండి? ఇక్కడ మనకి ఇచ్చిన అంకెల్లో 0 లేదు కదా.
సున్నా లేకుండా మనం సున్నా తీసుకోకూడదు. మరి ఏం తీసుకోవాలంటే ఇచ్చిన అంకెల్ని మళ్ళీ తీసుకోవాలి. మరి ఇచ్చిన అంకెల్ని మళ్ళీ తీసుకుంటే అర్థం ఏంటండి? ఇచ్చిన అంకెల్ని మళ్ళీ తీసుకోవాలంటే ఆ అంకెల్ని మనం మళ్ళీ మళ్ళీ వాడుకోవాలి. మళ్ళీ మళ్ళీ వాడాలంటే పునరావృతం చేయాలి. అర్థమైందా? అంటే ఈ ప్లేస్లో ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి రాయగలిగే 5 అంకెల సంఖ్యలు ఎన్ని అవుతాయంటే మనకి పునరావృతం అనుమతించాలి. ఇక్కడ అనుమతిస్తేనే 5 అంకెల సంఖ్యలు రాయగలం మనం. ఈ 3 డిజిట్స్ని 3 ప్లేస్ మనం ఫిల్ చేస్తే మరి రిమైనింగ్ 2 ప్లేస్ మనం ఏం ఫిల్ చేస్తాం? వాడు ఇచ్చిన అంకెలు ఫిల్ చేయాలి. వాడు ఇచ్చిన అంకెలు మనం ఫిల్ చేస్తుంటే అర్థం ఏంటి? వాడిన అంకెని మళ్ళీ వాడుతున్నాం మనం. సో వాడిన అంకెని మళ్ళీ వాడుతున్నాం అంటే అర్థం ఏంటండి? పునరావృతం అనుమతించాలని అర్థం. సో పునరావృతం అనుమతించినప్పుడు మనం ఎలా తీసుకోవాలి? ఎన్ని అంకెలు ఏంటి? ఇవి 3 అంకెలు. ఈ 3 అంకెలు మనం ఎన్ని అంకెలు పెట్టచ్చు? 3 అంకెలు పెట్టచ్చు. ఇక్కడ ఏం పెట్టచ్చు? 3 అంకెలు పెట్టచ్చు. ఇక్కడ 3 అంకెలు, ఇక్కడ 3 అంకెలు, ఇక్కడ 3 అంకెలు. అంటే అక్కడ ఇచ్చిన 3 అంకెలతో మనం రాయగలిగే 5 అంకెల సంఖ్యలు ఎన్ని అవుతాయంటే 3 × 3 × 3 × 3 × 3 5 టైమ్స్ ఎంత వస్తుందండి? 9 81 సో 24 3 243. అంటే ఇక్కడ 2 5 6 ఈ 3 అంకెలను ఉపయోగించి మనం రాయగలిగే 5 అంకెల సంఖ్యలు ఏంటంటే 243. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి చూడండి, 2 5 6 7 ఎన్ని అంకెలు అయ్యాయండి? 4 అంకెలు అయ్యాయి. ఈ 4 అంకెలను ఉపయోగించి మనం రాయగలిగే 5 అంకెల సంఖ్యలు ఎన్ని అవుతాయి చెప్పండి? 5 అంకెల సంఖ్యలు 1 2 3 4 5 చెప్పండి. ఈ ప్లేస్లో మనం ఎన్ని అంకెలు పెట్టచ్చు? 4 పెట్టచ్చు. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4 అంటే ఎన్ని టైమ్స్ అండి? 5 టైమ్స్. సో 5 టైమ్స్ ఆఫ్ 4 పవర్ 5. సో ఆప్షన్ అలా ఇచ్చేస్తుంటాడు. లేదా 4ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి? 256 × 4. సో 24 2 20 + 2 22 2 8 + 2 10. సో 1024. ఓకే, సో ఈ విధంగా మనం చేయాలి. ఇక్కడ ఏమైంది? ఇచ్చిన తక్కువ అంకెలు, రాయమంది ఎక్కువ అంకెల సంఖ్య. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక అంకెని మనము పునరావృతం చెందించాలి. ఓకే, అయితే వీటిని మళ్ళీ మనం బేస్ చేసుకుని ఇంకో విధంగా అడుగుతుంటాడండి. ఇక్కడ మనకి 2 5 6 ఇచ్చాడు. వీటిని యూజ్ చేసి రాయగలిగే 5 అంకెల పెద్ద సంఖ్య ఏంటండి? 5 అంకెల పెద్ద సంఖ్య చెప్పండి ఏమవుతుంది? 2 5 6 ఈ 3 అంకెలను ఉపయోగించి మనము 5 అంకెల పెద్ద సంఖ్య రాయాలి. చెప్పగలమా? రాయగలమా? సో వాడు ఏం ముందు రాయమన్నాడు అది ముందు ఐడెంటిఫై చేయండి. వాడు ఏం రాయమన్నాడు? పెద్ద సంఖ్య రాయమన్నాడు. ఎన్ని అంకెలు? 5 అంకెలు. సో 1 2 3 4 5 టైమ్స్ తీసుకున్నాం. మనకి 5 ప్లేసెస్ తీసుకున్నాం. సో 5 ప్లేసెస్లో మనం 5 డిజిట్స్ ఉండాలి. ఆ 5 డిజిట్స్ మీకు ఏదో తెలిస్తే ఈజీగా రాసిస్తాను మీరు. కానీ వాడు ఇచ్చినవి 2 5 6 3 ఇచ్చాడు. అంటే రిమైనింగ్ ఇంకా 2 ఇవ్వలేదు వాడు. ఆ 2 డిజిట్స్ మనం రాయగలగాలి ఫస్ట్. వాడు ఏ సంఖ్య రాయమన్నాడు? పెద్ద సంఖ్య రాయమన్నాడు, చిన్న సంఖ్య రాయమన్నాడా? పెద్ద సంఖ్య. ఒకవేళ చిన్న సంఖ్య రాయమన్నాడు అనుకోండి, ఆ 3 డిజిట్స్లో ఏది చిన్నది ఉంటుందో అది రిమైనింగ్ 2 టైమ్స్ తీసుకోవాలి. పెద్ద సంఖ్య రాయమంటే ఆ 3 డిజిట్స్లో ఏది పెద్ద అంకె ఉంటుందో దాన్ని 2 టైమ్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు 5 అంకెలు చూడండి, 2 5 6 6 6. ఇప్పుడు చెప్పండి, వీటిని యూజ్ చేసి రాయగలిగే అతిపెద్ద సంఖ్య ఏమవుతుంది? 6 6 6 5 2. అర్థమైందా? ఇప్పుడు వీటిని యూజ్ చేసి రాయగలిగే అతి చిన్న సంఖ్య 2 5 6. వీటిని యూజ్ చేసి రాయగలిగే 5 అంకెల అతి చిన్న సంఖ్య. మనకి 3 డిజిట్సే, ఇంకా ఎక్స్ట్రా 2 డిజిట్స్ లేవు. ఆ 2 డిజిట్స్ కూడా మనం తీసుకోవాలి. అవి ఏం తీసుకుంటావు? వాడు ఏం చెప్పాడు? చిన్న సంఖ్య చెప్పాడు. చిన్న సంఖ్య చెప్పాడు కాబట్టి చిన్న అంకెని 2 టైమ్స్ తీసుకోవాలి మనం. రిమైనింగ్ 2 ప్లేస్లో కూడా చిన్న అంకె ఏదండి? 2 5 6లో 2 కాబట్టి 2 2. ఇప్పుడు చెప్పండి, 2 5 6 2 2. ఇప్పుడు 5 డిజిట్స్ అయ్యాయి. ఈ 5 డిజిట్స్ని యూజ్ చేసి అతి చిన్న 5 అంకెల సంఖ్య రాయాలి. సో చిన్న సంఖ్య రాయాలంటే ఏం చేయాలి? చిన్న అంకె నుంచి పెద్ద అంకెకి ఒక ఆరోహణ క్రమంలో రాసేయడమే. సో 2 2 2 5 6. అండ్ 2 5 6 యూజ్ చేసి మనం రాయగలిగే అతి చిన్న 5 అంకెల సంఖ్య ఏమవుతుందంటే 22,256. ఓకే, సో కాన్సెప్ట్ చిన్నది అనిపించవచ్చు మీకు, చాలా లాజిక్గా అడుగుతుంటాడు క్వశ్చన్స్ ఇవి మనకి. సో 4th కూడా నేను ఇదే కాన్సెప్ట్ని ఆ 4th క్లాస్ స్టూడెంట్ బేస్ చేసుకుని ఇంకొంచెం ఎక్కువ చెప్పాను. 5th కూడా అంతకుమించి ఎక్కువ చెప్పాను నేను. 6th ఈ కాన్సెప్ట్ వస్తే నేను మాత్రం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. ఎందుకంటే ప్రతి క్లాస్లో కూడా మనం బేసిక్స్ చెప్పుకుంటూ వెళ్ళాం కదా. సో 4th 5th ఉన్నవి మీరు వినండి. 6th మనం డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ మనము అంకెలు ఇచ్చి అంకెలతో సంఖ్యలు రాయమంటే ఈ విధంగా తీసుకొని చేయాలి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఇప్పుడు దీంట్లోనే ఒక అంకె 0 అయింది అనుకోండి, అప్పుడు ఏ విధంగా చేయాలి చూడండి. ఇక్కడ 5 6 0 7 ఎన్ని ఇచ్చాడండి? 4 డిజిట్స్ ఇచ్చారు. ఈ 4 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే
1 2 3 4 5 6 6 అంకెల అతిపెద్ద సంఖ్య అలాగే 6 అంకెల అతి చిన్న సంఖ్య. అతి పెద్దది అలాగే అతి చిన్నది. ఫస్ట్ అతిపెద్ద సంఖ్య రాయాలంటే ముందు ఆ 6 అంకెలు ఏవో మనం తీసుకోవాలి. తీసుకోండి. ఫస్ట్ ఏమి ఇచ్చేటండి ఇక్కడ 5 6 0 7 ఇంకా 2 డిజిట్స్ లేవు. ఆ 2 డిజిట్స్ మనం ఏం తీసుకోవాలి? ఏ రాయమన్నాడు? అతిపెద్ద సంఖ్య రాయమన్నాడు. సో అతిపెద్ద సంఖ్య రాయమన్నప్పుడు ఆ 4 డిజిట్లో అతిపెద్ద అంకె ఏదైతే ఉందో రిమైనింగ్ 2 డిజిట్స్ కూడా మనం అదే తీసుకోవాలి. అంటే 5 6 0 7 7 7. ఇప్పుడు ఏమవుతుంది? అతి చిన్న సంఖ్య. సో అతిపెద్ద సంఖ్య 7 7 7 6 5 0. మరి ఇక్కడ అతి చిన్న సంఖ్య రాయాలి. ఇచ్చిన అంకెలు ఏంటండి? 5 6 0 7 ఇంకా రిమైనింగ్ 2 డిజిట్స్ కావాలి. మరి ఆ 2 డిజిట్స్ ఏమవుతాయి? స్టార్టింగ్లో 0 తీసుకోకూడదు కాబట్టి 0 కాకుండా రిమైనింగ్ నెంబర్ ఏముంది? 5 ఉంది. కాబట్టి రిమైనింగ్ 2 నెంబర్స్ కూడా మనం ఏంటంటే 5 తీసుకోవచ్చు అని కొంతమంది అనుకుంటాం. కాదండి, వీటిలో ఏది చిన్నది ఉంటుందో అదే తీసుకోవాలి. 0 అయినా పర్వాలేదు. సో 0 కాబట్టి 0నే తీసుకోండి. మనం స్టార్టింగ్లో 0 తీసుకోకూడదు కానీ రిమైనింగ్ ప్లేస్ 0 తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ 6 అంకెలను ఇచ్చేసి మనం 6 అంకెల సంఖ్యలో అతి చిన్న సంఖ్య రాయాలి. అందులో ఫస్ట్ అంకె ఏం తీసుకోవాలి? మనము అతి చిన్న అంకె తీసుకోవాలి. అతి చిన్న అంకె ఏదైనా దీంట్లోనా? 0. కానీ 0 తీసుకోకూడదు, స్టార్టింగ్ తీసుకోకూడదు కదా. మరి 0 కాకుండా నెక్స్ట్ ఏమని చూడండి 5 ఉంది. అంటే ఫస్ట్ డిజిట్ మనము 5 తీసుకుంటామండి. సో 5 అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిలో అతి చిన్న అంకె ఏది? 0. ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 టైమ్స్ కాబట్టి 0 0 0. ఓకే. సో నెక్స్ట్ 6 7. అంటే వీటిని 5 6 0 7 వీటిని యూజ్ చేసి 4 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే 6 డిజిట్ నెంబర్స్లో మనకి స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 5,67,000. ఒకటే కాన్సెప్ట్ ఏంటి, వాడు తక్కువ అంకెలు ఇచ్చి ఎక్కువ అంకెల సంఖ్యను అడిగినట్లయితే అందులో పెద్ద అంకె కావాలంటే లేదా పెద్ద సంఖ్య కావాలంటే ఆ ఇచ్చిన డిజిట్స్లో పెద్ద అంకె ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఎన్నిసార్లు రిపీట్ చేయాలో చూసుకోవాలి. ఎన్నిసార్లు రిపీట్ చేయడం. ఇక్కడ 6 అంకెల సంఖ్య అన్నాడు కాబట్టి ఇంకా 2 అంకెలు లేవు కాబట్టి 2 టైమ్స్ నేను రిపీట్ చేశాను. అదే 8 అంకెల సంఖ్య అన్నాడు అనుకోండి, నేను 4 అంకెలు ఇచ్చాడు ఇంకా 4 అంకెలు ఇవ్వలేదు. ఆ 4 అంకెలు మనం ఏం తీసుకోవాలి? ఇప్పుడు అందులో పెద్ద అంకె ఏదైతే ఉంటుందో దాన్ని మనం 4 టైమ్స్ తీసుకోవాలి. ఓకే. సో ఇది మనకి 5th క్లాస్లో నా సంఖ్యా ప్రపంచంలో ఉన్న కాన్సెప్ట్స్ అండి. సో ఆ కాన్సెప్ట్లని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మనం బేసిక్ లెవెల్ నుంచి కొంచెం హై లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ లెసన్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.